జాతీయ యువజన దినోత్సవం మరియు సృజన సాహితీ సమైక్య ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం సత్తుపల్లిలో నిర్వహించారు. విశ్వశాంతి విద్యాలయం సృజన సాహితీ సమైక్య సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులకు ఈ సందర్భంగా వివేకానంద జీవిత చరిత్రపై ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలు రాయించారు. ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు యువతకు వివేకానందుని జీవితం ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర మీద ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్. ఆ క్విజ్ కూడా రిటర్న్ క్విజ్. మీకు 18 క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి ఈ క్వశ్చన్ పేపర్ లో. ఈ 18 క్వశ్చన్స్ లో హైయెస్ట్ ఎవరు ఆన్సర్స్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా ప్రైజ్ ఉంటాయి. మీకు ఈ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఉత్సవాలు ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మీకు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్తో పాటు భగవద్గీత పుస్తకాలని ఇవ్వటం జరుగుతుంది. స్వామి వివేకానంద లైఫ్ హిస్టరీని నేటి తరానికి నేటి యువతకు తెలియజేయాలనే అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంకట పుల్లయ్య గారు సర్వీస్ చేస్తున్నారు. యూత్ కి స్టూడెంట్స్ కి చాలా కాంపిటీషన్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు. కల్లూరు మండలం దీన్ని ఆన్సర్స్ కూడా ఒకేసారి మనం చెప్పాము. ఈ ఆన్సర్స్ ని గుర్తు పెట్టుకొని వాళ్ళు రాశారు. ఒక్కొక్కళ్ళ పేపర్ ఒకళ్ళు వాల్యుయేషన్ చేయడం జరిగింది. దీనిలో 17.5 ఎవరికి వచ్చాయమ్మా? 18 కి 17.5 రండి. మీ పేపర్ ఒకళ్ళు వాల్యుయేషన్ చేస్తున్నారా? జాతీయ యువజన దినోత్సవం అట్లాగే సృజన సాహిత్య సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం కూడా 20 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించుకొని ఇప్పుడు మన సార్లు రామకృష్ణ గారు చెప్పినట్టుగా వివేకానంద యొక్క ఆదర్శం ఏదైతే ఉందో అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది సృజన సాహిత్య సమాఖ్య. ఈరోజు విశ్వశాంతి విద్యాలయం సంయుక్తంగా ఈరోజు నా యువజన దినోత్సవం జరుపుకుంటుంది. చర్చించుకుంటున్నాం, మాట్లాడుతుంటే కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆదర్శమైన వ్యక్తి వివేకానంద. వారి గురించి మీకు పాఠాలు చదువుకుంటారు, ఈ గురువులు చెప్పుకుంటారు. ఆ సందర్భంగా మీకు ఇప్పుడు ఒక కాంపిటీషన్ పోటీ పరీక్ష పెట్టారు. దాంట్లో మీరందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఏమన్నారు, నీలోని అంతర్గత శక్తి ఉంటుంది, దాన్ని వెలికి తీయగలిగితే మీరే గొప్పవాళ్ళు. కానీ ఉందని మనం భావించుకో, నాకేముంది అని ఎప్పటికప్పుడు బలహీనమైన మాటలు చెప్పుకుంటుంటాం. నాకు చేత కాదు, నాకు రాదు, నాకు ఇప్పుడు కూడా అది కాదు. మనం తోచుకుంటే ఖచ్చితంగా మనలో ఉన్న శక్తి, ఇప్పుడు మీరు 17.5 వచ్చినాయంటే జస్ట్ మీలో శక్తి ఉన్నట్టేగా. మీ శక్తిని వెలికి తీయడం కోసం వివేకానంద వారు వస్తున్నారా? వస్తున్నారు సార్.